డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా చీరాల ముక్కోణం పార్క్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆమంచి చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ భారతదేశంలో అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తికి మొదటి గుర్తొచ్చే ఈ వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా సంవత్సరం 2 మాసాల క్రితం చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే ఆయన వర్గీయులు డాక్టర్ బాబాసాహెబ్ గారి రాజ్యాంగం ఆయన విలువల గురించి ప్రస్తావించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టారని, అంబేద్కర్ గారు విలువలు రాజ్యాంగం గురించి ఆయన నామమునే జపిస్తున్నారంటే దేశంలో నిజాయితీగా ప్రజాస్వామ్యం పద్ధతిగా బతకాలనుకునే వారికి అంబేద్కర్ గారి దిక్కు అధికారం శాశ్వతం కాదని ఆయన అన్నారు. అలాగే రాజ్యాంగ గ్రంథం, రాజ్యాంగ చట్టపరమైన అటువంటి అంశాలే మనలను ముందుకు నడిపిస్తాయి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని, అధికారం ఇటు వచ్చేటట్లు పోతుంది. ప్రజాస్వామ్యం కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, రాజ్యాంగం భూమి ఉన్నంత వరకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పాటించాల్సిందే. అలాగే అన్ని కులాలకి, అన్ని మతాలకి అండగా ఉండే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీని అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, అంబేద్కర్ గారి కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. రూపంలో ప్రచురించినటువంటి సర్వమత సమ్మిళితమైన సమానత్వంతో కూడుకున్నటువంటి ఒక అతిపెద్ద గ్రంథం ఖురాన్, బైబిల్, భగవద్గీత అన్నిటికీ మిన్నగా ఈ ప్రపంచ మానవాళి ఎలా ఎదగాలనేది అందులో క్షుణ్ణంగా ప్రచురించబడి ఉంది. ఇవాళ భారతదేశంలో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి కూడా మొదటి గుర్తొచ్చేటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఉదాహరణకి మొన్న చంద్రబాబు నాయుడు గారిని కరెక్ట్గా సంవత్సరం 2 నెలల క్రితం జైల్లో పెడితే, రాజమండ్రి జైల్లో ప్రజాస్వామ్యం గురించి అలానే రాజ్యాంగం గురించి ప్రస్తావించి అంబేద్కర్ గారిని చంద్రబాబు నాయుడు గారు, ఆయన వర్గీయులు, పార్టీ వర్గీయులు గుర్తుంచుకున్నారు. అలానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టారని చెప్పి ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి రోడ్డు మీదకి వచ్చి ఆయన నామాన్నే జపిస్తున్నారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా బతకాలనుకునే ప్రతి ఒక్కడికి అంబేద్కర్ గారి యొక్క మార్గమే దిక్కు. అధికారం సంవత్సరంలో అటు ఉంది, అటు నుంచి మళ్ళీ 2 రోజులు ఇటు వచ్చింది. కానీ అంబేద్కరిజం ఏదైతే ఉందో రాజ్యాంగం గ్రంథం రూపంలో మతాలు, మనం సాంప్రదాయాలని, మనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వివిధ సంబంధాలను కాపాడడానికి తప్పితే మన దైనందిన జీవితాన్ని ముందుకు నడిపేదానికి మతంతో పాటు ప్రజాస్వామ్యబద్ధమైన, సాంకేతికపరమైనటువంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి అంశాలే మన దేశాన్ని ముందుకు నడిపిస్తాయి. మరి ముఖ్యంగా సివిలైజ్డ్ సొసైటీ, ఆధునికమైనటువంటి సమాజంలో మతం కన్నా మిన్నగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. అధికారం ఎలా వస్తుంది అలా పోద్ది. మన శాశ్వతం, మన తాలూకా హక్కులు శాశ్వతం, మన జీవనం శాశ్వతం. రాజ్యాంగం ఈ భూమి ఉన్నంత కాలం భారతదేశంలోనే కాదు, సమానత్వంతో బతకాలనుకున్న ఏ దేశంలో అయినా సరే అంబేద్కర్ గారు చూసినటువంటి మార్గాన్ని పాటించాల్సిందే. నియంతృత్వమైనటువంటి పోకళ్ళు ఈరోజు అలముకున్నాయి. దాన్ని నిజాయితీగా, ధైర్యంగా, ఒక లౌకిక తత్వంతో, ఒక సెక్యులర్ వాదంతో ముందుకు నడిపేటటువంటి అన్ని వర్గాలకి, అన్ని కులాలకి హక్కును చేర్చుకొని సమానత్వంగా చూసి కాపాడే గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీగా అందరికీ మేము ఎప్పుడు అంబేద్కర్ గారి పాదధూళిగా మీకు తోడుంటామని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు సమాజం యొక్క హితం కోసం, సమానత్వం కోసం అంబేద్కర్ గారు చూపించినటువంటి మార్గంలోనే మేము పయనిస్తామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటాం. ప్రజాస్వామ్యవాదులకు అంబేద్కర్ గారి విధానాన్ని మనసా, కర్మణ, భాష దైనందిన జీవితంలో పాటించే ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు అంబేద్కర్ గారు మన మధ్యలో లేనప్పటికీ కూడా థ్యాంక్ యూ.